హాయ్ అండి, బాగున్నారా? ఇవాళ చిక్కుడుకాయ మెంతెము ఈ మిల్ మేకర్ ఈ రెసిపీ అండి. ఇవాళ చూడండి, ఇవి చూపిస్తాను. చిక్కుడుకాయ అండి, ఈ మిల్ మేకర్ ఉడకబెట్టుకోవాలండి. ఇది తాలింపు పెట్టుకోవాలి. ఇవి చిన్న మెంతం అండి, ఇది చిన్న మెంతం కట్ట చాలా టేస్ట్గా ఉంటుందండి. మన పెద్ద మెంతం కంటే ఈ మెంతం చాలా రుచిగా ఉంటుంది. ఇక తాలింపు ఉల్లిపాయ అండి, జీలకర్ర అండి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ, పసుపు. మనం ఇప్పుడు ఇది మిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర పేస్ట్ చేసుకోవాలండి. చేసిన ఆల్రెడీ ఇది. ఇదిగండి మిర్చి పేస్ట్ చేసిన. ఇప్పుడు చిక్కుడుకాయ పొయ్యి మీద వేసేద్దాము. పక్కకు మిల్ మేకర్ ఉడుకుతుంటుంది. ఉల్లిపాయ కూడా కోసుకున్నానండి, పొయ్యి మీద వేసేద్దాము. స్టవ్ ముట్టిస్తున్నాను. ఇదిగోండి మిల్ మేకర్ ఉడకాలండి. మిల్ మేకర్ పొయ్యి మీద పెట్టిన. చిక్కుడుకాయ పొయ్యి మీద వేద్దామండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. నూనె పోసుకోవాలండి. ఇప్పుడు అర్ధ కిలో చిక్కుడుకాయ ఉందండి. 3 స్పూన్ల సగం నూనె పోసిన. ఇవ్వండి, ఇది చిక్కుడుకాయ అర్ధ కిలో అండి. ఒలిసి కడిగి పెట్టినాం. ఇది పేస్ట్ అండి, మిరపకాయల పేస్ట్. నూనె కాగుతుందండి. ఇక ఇది మెంతం కూర పోసుకోవాలండి. కొంచెం వెనక వరకు కోసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది అంటే ఇది మెంతం కూర. చిన్న మెంతం అండి ఇది. పెద్ద మెంతం కంటే చిన్న మెంతం చాలా రుచిగా ఉంటుంది. ఇది చాలా టమాటాలు వేసినా బాగుంటుంది, వంకాయలు వేసినా బాగుంటుంది, ఆలుగడ్డ మెంతం వండినా బాగుంటుంది, మళ్ళా కీమా వండినా బాగుంటుందండి, మటన్లు వేసినా బాగుంటుంది. చిన్న మెంతం చాలా రుచిగా ఉంటుంది. ఇక ఇది 2 కట్టలండి. 3 వేసుకున్నా పర్వాలేదు. ఇవి 2 ఇవి. ఇది నీళ్ళు ఎక్కువ పోసుకోవాలండి, ఎందుకంటే ఉసుక చాలా ఉంటుంది దీంట్లో. మనం కొద్దిగా నీళ్ళు పోసి కడిగినాం అనుకో, కూరగాయ మొత్తము మట్టి ఉసుక ఉంటుంది. నీళ్ళు బాగా పోసుకోవాలి. నీళ్ళు బాగా పోసుకుంటే ఇట్లా మొత్తం మనం ఇట్లా అన్నామంటే మట్టి అంతా కిందికి వెళ్ళిపోతుంది. చాలా రుచిగా అవుతుందండి. నూనె కాగిందండి. ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేగినాయండి మంచిగా.
మిల్ మేకర్ ఉడికిందండి. మిల్ మేకర్ ఇట్లా ఉడికించుకోవాలి. ఎక్కువ టైం పట్టదు. మనం చిక్కుడుగా ఉడికిందంటే వేసి కలిపేయచ్చు. మళ్ళీ పసుపు వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఉప్పు అండి. అల్లు ఉప్పు వేసుకుందండి. కొద్దిగా చిల్లికర అట్లనే వేస్తున్నాను. పేస్ట్ పట్టినా కదండి. ఇప్పుడు పేస్ట్ వేసేసుకున్నాము. ఎందుకంటే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అండి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర కూడా వేసినామండి ఇలా పేస్టులా. కారం మంచిగా వేయించుకోవాలండి. ఇలా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇంత జీలకర్ర మనం పేస్ట్ చేస్తున్నామంటే కూరలు చాలా రుచిగా ఉంటాయంటే సింపుల్గా, మసాలాలు లేకుండా సింపుల్గా చపాతీతో తిన్నా, అన్నంతో తిన్నా, పప్పు అన్నంతో అంచుకు తిన్నా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మెంతం కూర వేసుకోవాలండి. ఇది చిన్న మెంతం అండి. ఇది కోసుకున్నాక కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. ఉసుక చాలా ఉంటుంది. ఇలా ఉసుక అంతా ఇప్పుడు కిందకు కూర్చుంటుంది. ఈ మీదికంతా మీదికి వచ్చేస్తుంది మొత్తం మెంతం. ఇప్పుడు ఒక అర్ధ కిలో చిక్కుడుకాయకు 3-4 కట్టలు వేసుకున్నా నడుస్తుందండి. నేను 2 వేసిన. ఇట్లా అంతా కిందికి కూర్చుంటుందండి. మొత్తం సన్న మట్టి ఉంటుంది, ఇసుక ఉంటుంది. ఆ మట్టి అదంతా కిందికి కూర్చుండిపోతుంది. పైకి తేలిందంతా మనం వేసేసేయాలి. ఇట్లా మెల్లమెల్ల ఉడికిపోయిందండి. ఇక మంచిగా ఉడికి పెద్దగా అయినాయి పీసులు. ఇట్లా స్టవ్ బంద్ చేస్తానండి. తాలింపు ఉల్లిగడ్డ వేసినాము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసినాము, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, జీలకర్ర పొడి, మళ్ళా కారము, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, పైనుంచి జీలకర్ర కూడా వేసుకున్నామండి. ఇప్పుడు మంచిగా ఉడికిపోయిందండి మెంతం.
ఇది చిక్కుడుకాయ వేసేది. ఇదిగోండి, ఇది ½ కిలో చిక్కుడుకాయ. కలుపుకుందామండి ఒకసారి. ఇప్పుడు మీకు చిక్కుడుకాయలు కూడా నీళ్ళు ఉడతాయండి. ఉడికిందంటే ఎక్కువ నీళ్ళు పోసుకునేది అవసరం లేదు. మనం మెంతెం కడిగేసినాం, చిక్కుడుకాయ కడిగేసినాము, అలా తడి బాగుంటుంది కదా, అదే నీళ్ళల్లో ఉడికిపోతుంది. కూర బాగా టేస్ట్ అవుతుందండి. ఇంట్లో ఎక్కువ నీళ్ళు పోయొద్దండి. ఎక్కువ నీళ్ళు పోసినామంటే కూర టేస్ట్ వెళ్ళిపోతుంది. కొద్దిగా పోసుకోవాలి నీళ్ళు. మళ్ళీ ఇప్పుడు మనం మిల్ మేకర్ వేస్తాం కదా, ఇది ఉడికిన తర్వాత మిల్ మేకర్ వేద్దాము. చూడండి, కలర్ మంచిగా కనిపిస్తుందండి, గ్రీన్ గ్రీన్ అంతా. ఏ మసాలా లేకుండా సింపుల్గా అండి కూర. తిన్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఈ చిక్కుడుకాయ, మెంతెము, మిల్ మేకరు చపాతీతో తిన్నా, అన్నంతో తిన్నా చాలా రుచి ఉంటుందండి. ఇది ఉడకాలండి. ఇది ఉడికిన తర్వాత మళ్ళీ మనము మిల్ మేకర్ వేసేసి ఒక 5 నిమిషాల నుంచి దించేద్దాం మళ్ళీ. ఎందుకంటే మిల్ మేకర్కి ఉప్పు కారం పట్టాలి కదా, అట్లా. ఇక మనం వీటితో వేసినాం అనుకో మిల్ మేకర్ ఎక్కువ ఉడికిపోతుంది. కొద్దిగా నీళ్ళు పోస్తానండి, ఎక్కువ పోయాను, కొద్దిగా. ఇదే నీళ్ళల్లో మంచిగా ఉడుకుతుందండి. ఇక మళ్ళీ నీళ్ళు పోసేది అవసరం లేదు. చాలా రుచిగా అవుతుందండి. మీరు వండి తిన్నారంటే మళ్ళీ వండాలనిపిస్తుంది మీకు. అంత బాగుంటుంది. రొట్టెతోని, పూరితోని, అన్నంతో అంత బాగా అనిపిస్తుంది. మూత పెట్టేద్దామండి. అది మంచిగా చిన్న మంట మీద ఉడకాలండి. అది చిన్న మంట మీద అయితే, ఎందుకంటే నీళ్ళు ఎక్కువ లేవు కదా, మనం పెద్దగా పెట్టినామంటే మాడిపోతుంది. చిన్న మంట మీద అయితే మంచిగా ఉడుకుతుంది అది. చూద్దామండి కూర. ఇక మనం నీళ్ళు తక్కువ పోస్తాం కదా, అప్పుడు ఈ మూతకు ఇట్లా అంటే కొద్దిగా నీళ్ళు కూడా పడుతుంటాయి. అవే నీళ్ళు మస్తు అవుతాయి. చిన్న మెంతం కదండి, కలర్ మంచిగా వచ్చింది, వాసన మంచిగా వస్తుందండి. చిన్న మెంతంది, పెద్ద మెంతం కూడా ఇంత వాసన ఉండదండి. చిన్న మెంతం అంత మంచి వాసన ఉంటుంది. నాకు ఇలా కట్టలు దొరకలేవండి, మెంతం కూర కట్టలు 2 దొరికినాయి. అయిపోయిందంట, 2 ఇచ్చిండు ఆయన, కూరగాయలు అయినా. ఇప్పుడు 4 కట్టలు పడతాయి ఇలా ఈ ½ కిలో చిక్కుడుకాయ. ఇది కానీ మిల్ మేకర్ ఉడికింది, చేసేద్దాం. ఇదండి మిల్ మేకర్ వేసేస్తున్నా. ఇది కలుపుకుందామండి. కలుపుకొని ఒక 2 నిమిషాలు పెట్టుకుందాం అంతే. ఎందుకంటే మళ్ళీ ఇలా మిల్ మేకర్లో కూడా నీళ్ళు బయటకు వచ్చేస్తాయి కదా. మనము మిల్ మేకర్ వేసినామంటే కొద్దిగా కూరగా ఎక్కువ అవుతుందండి. 4 పిల్లలున్నా సరిపోతుంది మంచిగా. ఇంత పప్పు చేసుకొని ఇంత కూరగాయ వండుకున్నా కూడా పొద్దున రాత్రికి కూడా అవుతుందండి. లేదంటే జర ఫ్యామిలీ పెద్దగా ఉంటే ఒక పూటకు సరిపోతుందండి. కొద్దిగా ఒక 2 నిమిషాలు ఉంచుదామండి. ఎందుకంటే ఇది మిల్ మేకర్ ఉప్పు కారం పట్టుకున్నాను కదా, ఇప్పుడే వేసినాము. ఒక 2 నిమిషాలు అయితే బంద్ చేద్దామండి.
కొద్దిగా కొత్తిమీర వేసుకున్నామండి. ఒక 2 నిమిషాలు వేసుకున్నామండి. 2 నిమిషాలు ఉంచుకొని తీసేద్దాం. చూద్దామండి ఇక కూర మొత్తం నీళ్ళు అన్నీ అయిపోయినాయండి. మంచిగా నూనె పైకి వచ్చింది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చిన్న మెంతం, పెద్ద మెంతం కంటే చిన్న మెంతం చాలా టేస్ట్ ఉంటుంది. అయ్యింది. పూరీలు వేసుకుందామండి. అది సూప బాగా అయిందండి. కలర్ మంచిగా కనిపిస్తుంది. స్టవ్ బంద్ చేసుకున్నాండి. చూడండి, దగ్గరికి చూడండి. చిక్కుడుకాయ, చిన్న మెంతెము, మిల్ మేకర్ అండి. చాలా బాగుందండి. వాసన కూడా మంచిగా వస్తుంది. చిన్న మెంతెం కదా, వాసన బాగా వస్తున్నది. ఆ వాసనకి ఇప్పుడే తినాలనిపిస్తున్నది. వండండి, మీరు కూడా వండి తినండి, టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట బెల్ ఉంటుంది, బెల్ని నొక్కండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది కూర, చపాతీతోని, అన్నంతో.